ఏంటిదండి చేతిలోది? ఫ్లవర్ అండి. ఏం ఫ్లవర్? ఏమో తెలియదండి. ఓ చాలా బాగుంది. కంచెల మీద కాస్తుంది. ముళ్ళు ఉంటాయి చెట్టుకి, గ్రీన్ ఆకులు ఉంటాయి, ఫ్లవర్ ఈ కలర్లో ఉంటుంది. అంటే ఏ కలర్ అది? ఇది గోల్డ్ స్పాట్ కలర్. చాలా బాగుంది. నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం. మీరు ఇంత ముందు ఎప్పుడైనా చూసారా? చూసామండి చాలాసార్లు. ఇవి మా ఇంటి దగ్గరే ఉంటాయండి. ఓకే, ఏం పువ్వు అంటారు? ఏమో కంచి పువ్వులు. కంచి పువ్వు. దాని చెట్టు ఎలా ఉంటుందండి? ఎక్కడుంది? గ్రీన్ ఆకులు. అదిగో చెట్టు. ఓ, పువ్వు వచ్చేస్తే పైన పోస్తుంది. చెట్టు అంతా ఆకులు ఉన్నాయి. ఏం చెట్టు? కంచెలు. ముందే కంచెలలో. హాయ్ అండి. ఇది చిన్నకొల్లపాలెం. ఇదంతా ఏరియా ఎలా ఉంటుందంటే అదిగో ఇసుక ఇలాగే ఉంటుంది. చెత్త చెత్తగానే ఉంటుంది. శుభ్రం చేసుకుంటే చాలా బాగుంటుంది. మామిడి చెట్లు, తాటి చెట్లు, ఇంక ఈ ప్రాంతం అంతా అలాగే ఉంటుంది. ఎక్కువ నీటి ప్రాంతం అన్నమాట. అంటే నేను సందులో ఉండి తీస్తున్నా, బయటికి వెళ్తే బాగుంటుంది. నీకు ఇప్పుడు గొల్పలు మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుందో. ఏమో అక్క, ఇదే వీళ్ళ హౌస్, ఓన్ హౌస్ అన్నమాట. స్వగ్రామం కూడా ఇదే వీళ్ళది. పండక్క పేరు మాత్రం చాలా పొడుగుంది, అది నేను చెప్పలేను. ఆమె చేతిలో పువ్వు చూడండి ఎలా ఉందో, బాగుంది. మందారం పూలాగే ఉంది చూడటానికి. పైన పూస్తుంది. అది చెట్టు కూడా చూపిస్తున్నాను, కనిపిస్తుంది కదా? ఓకే, ఇప్పుడు ఆ చెట్టు తీసుకెళ్ళి మా ఊర్లో మార్చుల్లో పెంచాలి అనుకుంటున్నాను. ఇదే పువ్వు అక్కడ పూపిస్తాను నేను. ఈసారి మా ఊరు వచ్చేసరికి అది ఎక్క ఉంది కదా, ఈసారి మీటింగ్లకి మా ఊరు వచ్చేసరికి పువ్వు పూపియాలి. చూపిస్తాను కూడా. ఏమి ఎలా అయితే చూపిస్తుందో పట్టుకొని నేను కూడా ఈసారి చూపిస్తాను కూడా. చెట్లు పెంచడంలో ఫస్ట్, కాకపోతే స్థలం లేదు. ట్రై చేయాలి, ఎక్కడ ఒక చోట నాటాలి. మా మందిరంలోనే నాటుతాను. ఓకే, హాయ్ బాయ్ చెప్పు. ఇంక నేను బయటకు వెళ్తున్నా. బాయ్. ఓకే, ఆ పువ్వు పెట్టుకుంటారా, ఇస్తారా? ఇస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది. చెట్టు పేరు తెలియదు, చెట్టుని పెంచాలి అనుకుంటున్నాము.